జగిత్యాల జిల్లా దమ్మన్నపేటకు చెందిన శ్రీనివాస్ దుబాయ్లో హత్యకు గురయ్యాడు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకుంటామని లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. దోషులకు కఠినంగా శిక్ష పడేలా ఎంబసీ ద్వారా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఆయన కోరారు. ఉపాధి పొందలేక ఒక నేత కార్మికుడు స్వర్గం శ్రీనివాస్ గత దశాబ్ద కాలంకెళ్ళి గల్ఫ్లో ఉపాధి పొందుతూ తన భార్య, పిల్లలు, ఓల్డ్ ఏజ్ మదర్ సాదుకుంటున్నటువంటి నేత కార్మికుడు ఏదైతుందో ఇలా పాకిస్తాన్ జాతీయులు ఒక హింసాయుతకంగా ఇలా వాస్తవంగా పాకిస్తాన్ అంటేనే ఒక విధమైనటువంటి ఒక ఉగ్రవాదానికి మరి ప్రతిరూపంగా భావిస్తారు. వాళ్ళు వెళ్ళి నిజంగా చూస్తుంటే ఆ ముసలి తల్లి బాధ, ఆక్రోచం చూస్తుంటే ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నాం అని చెప్పంటారు. ఏదేమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రంగా పరిగణిస్తూ దోషులు ఎవరైనా వారికి కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా వీళ్ళు మన ఇండియన్ ఎంబసీతో ఏదైతుందో తగు చర్యలు చేపట్టడంతో పాటుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా ప్రధానమని చెప్పంటారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండే విధంగా ఈ జరిగిన సంఘటన విషయంలో తక్షణమే ఎంబసీతో సంబంధించిన అధికారులతో మాట్లాడి స్వర్గం శ్రీనివాస్ యొక్క డెడ్ బాడీని తొందరగా తీసుకొచ్చి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఏదైతే గల్ఫ్ దేశాలకు చనిపోయినటువంటి జీవనోపాధిని పోసిన కుటుంబాలకు అండగా ఉండే విధంగా ప్రభుత్వం తక్షణం 5 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, వారి కుమారుడు డిగ్రీ వరకు చదువుకున్నాడంట. ఆ డిగ్రీ చదువుకున్న తమ్ముడికి జిల్లా కలెక్టర్తో మాట్లాడి అవుట్సోర్సింగ్ పరంగా